గురూజీ ఖమ్మం నుంచి పావని కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి పావని గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. అన్నయ్య పేరు, నక్షత్రం చెప్పండి. అన్నయ్య పేరు నరేష్, నక్షత్రం నాకు తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 16/10/1985 9:40 ఉదయం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ, శతకోటి తల్లి. వందనాలు మీకు. మా ఆశీస్సులమ్మా. గురుజీ, అన్నయ్య గురించి తెలుసుకోవాలి. అవునండి గురుజీ. మ్మ్. అన్నయ్య ఉద్యోగము, మ్మ్. వివాహము, మ్మ్. తర్వాత ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది తనకనే తెలుసుకోవాలనుకుంటున్నాను గురుజీ. మ్మ్. అన్నయ్యకి ఉద్యోగము మంచిగా విశాఖ నక్షత్రంలో బుధవారం రోజు జన్మించాడు మీ అన్నయ్య గారు. జన్మజాతకం అయితే చాలా బాగుంది. ఉద్యోగం అయితే మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం ఉద్యోగం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నాడు గురుజీ, సాఫ్ట్వేర్ దానికి సంబంధించి. ఓకే, ఇప్పుడు ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు మీ అన్నయ్య? దానికి సంబంధించిందే చేయాలనుకుంటున్నాడు. బిజినెస్, గవర్నమెంట్ జాబ్ కూడా చేయాలనుకుంటున్నాడు గురుజీ. గవర్నమెంట్ జాబ్. సరే తల్లి, ఎడ్యుకేషన్ ఏం చేశారు? బీటెక్ గురుజీ. ఎందుకంటే ఏకాదశ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు కావాలి అని అనుకుంటున్నాడు తల్లి? ప్రైవేట్ ఉద్యోగం చేయొచ్చు కదా. అది కూడా చేస్తానంటున్నాడు గురుజీ. ఎందుకంటే మీరు బాధపడినా పర్వాలేదు, ప్రభుత్వ ఉద్యోగం లేదు తల్లి మీ అన్నయ్యకి. అలాగే గురు. ప్రభుత్వ ఉద్యోగం అవకాశాలు లేదు, గురువు మంచి స్థానంలో లేదు, అందువల్ల ప్రభుత్వ ఉద్యోగం రాదు. దయచేసి దాన్ని మానేసి స్వంతంగా ఏదైనా బిజినెస్ చేయమని చెప్పండి, లేదా ఉద్యోగంలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేయమని చెప్పండి, చాలా మంచిగా అవుతాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నయ్యకి వివాహ యోగం కూడా దగ్గరలోనే ఉంటుంది. మీ అన్నయ్య అంటే పెళ్ళి అవుతుంది. మీ అన్నయ్యకే ఇంట్రెస్ట్ చూపిస్తలేదే. అవును గురుజీ. అతనికి ఇంట్రెస్ట్ లేదు, అందువలన ఈ పోస్ట్ పోన్ అవుతూ ఉంది. ఎందుకంటే గురుబలం కూడా ఇప్పుడు బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. వివాహం అయితే మీరు అంటే ఈ అక్టోబర్ తర్వాత వివాహం అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ముందరికి మంచి సంతానము ఉంది, మంచి జీవితము ఉంది. జన్మజాతకంలో నీచ స్థానంలో గురువు ఉన్నాడు తల్లి. ఎవరన్నా ఇంతకు ముందు చెప్పింటారు మీకు. రాశాది నక్షత్రాధిపతి గురునే. వీళ్ళు గురు మహాదశలో జన్మించారు, విశాఖ నక్షత్రంలో తులారాశిలో. అయితే కోపం కాస్త ఎక్కువ మీ అన్నయ్యకి, మండితనం కాస్త ఎక్కువ. తను ఏమనుకుంటే అదే జరగాలి, ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండవు. బాగా మాట్లాడతాడు తల్లి మీ అన్నయ్య, మంచి ప్రజెంటేషన్ ఇస్తాడు అందరికీ. మంచిగా ఉంది, అన్ని మంచి గుణాలే, స్వార్థము ఏం లేదు. మీ మీ అన్నయ్యకి ద్వితీయ పుత్రిక మీ ఇంటి నుంచి పరమటి సైడ్ నుంచి వస్తుంది అమ్మాయి. మంచి సంబంధమే కలిసి వస్తుంది. కానీ ప్రజెంట్ ప్రతి గురువారం గురు దేవాలయంలో దీపం వెలగడానికి నెయ్యి దానమిచ్చి ఏదైనా పసుపు రంగు ప్రసాదం, లడ్డూనో బూందీనో ఇలాంటిది ఏదైనా ఒక 16 వారాలు పంచమని చెప్పండి. ఒక 1/4 కిలోనో 100 గ్రాములు అలా ఒక 16 వారాలు చేస్తే గురు కాస్త మంచిగా అవుతాడనమాట. గోచార ఫలంలో గురుబలం వచ్చిందంటే, గురు మంచి గోచార ఫలంలో మంచి ప్రతిఫలాలు ఇచ్చాడంటే త్వరగా వివాహానికి మీ అన్నయ్య ఒప్పుకుంటాడో, ఉద్యోగుల కష్టానికి తగినట్టుగా ప్రతిఫలము లభిస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజయ భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. శివాయ విష్ణురూపాయ శివాయ నమః. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉత్తరాయణ శిశురుతో మాఘమాస కృష్ణపక్ష పంచమి. ఈరోజు పంచమి, బుధవారం. హస్త నక్షత్రము తదుపరి మనకి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు సాయంత్రం చిత్తా నక్షత్రంలో సూర్యాస్తం అవుతుంది. కానీ ఈరోజు మనము చాలా విచారాలు తెలుసుకోవాలి. నన్నటి ఒక కార్యక్రమంలో తండ్రి గురించి మనము మాట్లాడుతూ వచ్చాం. నిజంగా తండ్రి గురించి ఎప్పుడు కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటాం. చూడండి, ఆలోచించండి. రోజు మనము రుచిగా ఇంట్లో వంట చేసి పెట్టే అమ్మ మనకి ఎప్పుడు గుర్తుంటుంది. కానీ ఆ వంట చేసి పెట్టడానికి అన్నీ సహకరిస్తాడు కదా, ఇంటికి తెచ్చేస్తారు కదా, వాళ్ళని మర్చిపోతాం. అంతే, అది పరిస్థితి. కొన్ని చోట్ల అలా జరుగుతూ ఉంటాయి, అది మామూలు. తర్వాత ఒక తండ్రి నిజంగా ఎంత సంతోషిస్తాడంటే, ఒక చెప్పు ఎక్కడైనా తెగిపోయి ఉంటే అందులో ఏదైనా చెప్పులు అంటే కాళ్ళకి వేసుకుంటాం కదా, పాదుకలు, పాదరక్షలు,
అవి ఉన్న చినిగిపోయింటే లేదా అదైనా కట్ అయితే దాన్నే కూర్చుకొని చక్కగా లేదు కుట్టించుకొని లేదు ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం కాస్త రోజుల్లోని వేసుకుంటాడు. అలాగే లోపల వేసుకునే బనీన్ కానీ ఏదో ఒకటి చినిగిపోయింటే ఇంకొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకున్నాంలే అనుకుంటారు. అదే చిన్న పిల్లలకి ఏం చేస్తాం చెప్పండి, చినిగిపోయింటే చినిగిపోయింది నాన్న వేసుకోకూడదు పారేయి కొత్త తెచ్చిస్తాను తండ్రే చెప్తాడు మళ్ళీ. అంటే తను చినిగిపోయిన బట్టలే వేసుకొని కొడక్కిస్తాడనమాట. ఎంతోమంది ఎందుకండి చాలా ఎగ్జాంపుల్ చెప్తాను అండి, మీ ఇంట్లో నడిచింటుంది ఎంతోమంది లేదా మీరు చూసింటారు. తండ్రి రోజు సైకిల్ తొక్కొని లేదు అన్న బస్సులో పారాడుతూ ఉంటారు, లేదు ఆటో రిక్షాలో వెళ్తాడు పని చేయడానికి రావడానికి. కొడుక్కి కాలేజీకి వెళ్ళి రావడానికి గాడి కావాలంటే లోన్ తీసేసి పెడతాడు. అతని సంపాదన ఏం లేదు, కానీ తండ్రి ఆశ కొడుకు బాగుండాలి అనేది. అవును కదా. ఎంతోమంది చెప్తారు నేను కష్టపడి కొనుక్కున్న నా గాడి ఇది, నేనేమన్నా చేసుకుంటా, నా వెహికల్ నేను కష్టపడి, పిల్లలు కూడా కష్టపడి కొనుక్కుంటారు, నేనేమన్నా చేసుకుంటా. అయితే ఆ కష్టము ఆ పెంచడానికి తండ్రి ఎంత బాధపడి ఉంటారు తెలుసా. మీకు తెలీదు, ఒక సొంతం బిజినెస్ చేసేవాళ్ళు ఒక రకమైతే బయట వెళ్ళి ఉద్యోగం చేస్తారు కదా, ఎంత ప్రెషర్ ఉంటుంది అతనికి, ఒక మనిషికి ఎందరితో తిట్టించుకుంటారు. ఇంత మనము కొడుకుని చిన్నగా ఏదైనా ఒక మాట తింటే అతనికి అంత కోపం వస్తుంది. కాలేజీకి ఎందుకురా వెళ్ళలేదో అంటే అంత కోపం వస్తుంది. అడిగిన తక్షణం ఖర్చుకి డబ్బులు ఇవ్వలేదు అంటే అంత కోపం వస్తుంది. అయితే అతను పనిచేసే చోటు ఎన్ని రోజులు ఎన్ని తిట్టులు తిట్టించుకుంటాడు. ఎలా జరిగింటుంది, ఎందరి ముందు అవమానం జరిగింటుంది. ప్రతి నిమిషము నా జీవితం ఏమైపోతుందో అని భయపడుతూనే ముందరికి వెళ్తూ ఉంటాడు. కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి అలా ఉండదు. తల్లికి భయం ఉండదు. ఎందుకు చెప్పండి, నా భర్త ఉన్నాడు, నా కొడుకుని కాపాడుతాడు అని ఒక ధైర్యం ఉంటుంది తల్లికి. కానీ ఒక తండ్రికి మాత్రం ధైర్యం ఉండదు, ఎప్పుడు భయమే ఉంటుంది. ఎప్పుడు ఉద్యోగంలో ఏమవుతుందో, అరే నేను దారిలో వస్తూ ఉంటాను, నాకేమైనా యాక్సిడెంట్ అయిపోయి ఏమో ఇచ్చి తక్కువ, నా ఫ్యామిలీ ఏమవుతుంది అనే భయం కూడా లోపల ఉంటుందంట అతనికి ఎప్పుడు. అంటే తండ్రి విలువ ఎప్పుడు మనం తెలుసుకునేది ప్రపంచంలో. మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, చెప్పుకోవడానికి ఉన్నాయి. ఒక విషయం చెప్పేస్తే అయిపోయిందా? ఇంకొక విచారం తెలుసా, సొంతంగా తండ్రి ఒక కొడుకు ఉంటాడు, తన కొడుకులు ఉంటారు, ఏమో ఉంటుంది అనుకోండి. సొంత తండ్రి చనిపోతే కూడా అతను ఏడువుడు. ఎవడు? ఒక మనిషి తండ్రి అయిన వాడు తన తండ్రి చనిపోతే ఏడువుడు. ఎందుకు తెలుసా? అయ్యో నేను ఏడుస్తే నా తమ్ముళ్ళు ఏడుస్తారు, నా తండ్రి స్థానంలో ఒక తండ్రిగా నిలుచుకుంటాడు, ఒక అన్నయ్య రూపమా తండ్రి రూపంలో నిలుచుకుంటాడు. స్వయాన తల్లి చనిపోతే కూడా అప్పుడు కూడా ఏడవడు తండ్రి. ఎందుకు ఏడుస్తారంటే అమ్మ రూపంలో నాకు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళని చెల్లెళ్ళు అమ్మ ప్రేమను వాళ్ళని పంచాలి, వాళ్ళ బాధ్యత నాది అంటే ఒక తండ్రి. తమ్ముళ్ళు చెల్లెలు ఈ కాలంలో తమ్ముళ్ళకి ఏదైనా సహాయం చేస్తే, చెల్లెలకి ఏదైనా సహాయం చేస్తే ఇంట్లో నిప్పులు పోస్తారు కొందరు. కానీ బాధ్యత అనేది అంటుంటుంది, గౌరవం అనేది అంటుంటుంది. మీరు ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే మన ఇంట్లో ఆ పరిస్థితి వస్తే ఏంటి జరుగుతుంది అని ఒకసారి ఆలోచించండి, తర్వాత మనలో మార్పు వచ్చేస్తుంది. నిజంగా ఇవన్నీ సత్యమనే సంఘటనలు, ఎక్కడ లేదు, మన ఇళ్లలో చుట్టుపక్కల జరుగుతున్నవే నేను మాట్లాడుతున్నాను. ఎక్కడో కల్పితం కాదు, ఇది జరుగుతున్న విచారాలు, సత్యాలు ఇవి. అవును కదా. ఎప్పుడు సత్యం చేదుగానే ఉంటుంది, ప్రతి ఒక్కరికి సత్యం బాధగానే ఉంటుంది. చూడండి, నిజంగా అప్పుడు కూడా ఏడువడు అతను. ఎందుకు ఏడువడు అంటే ఇది పరిస్థితి. ఆఖరికి తన భార్యనే తిరిగి రాని ప్రదేశానికి వెళ్ళిపోతే, స్వర్గస్థులు అయిపోతే అప్పుడు కూడా అతను ఏడువుడు. ఎందుకంటే ఏడిస్తే నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళు నేను రక్షించుకోవాలి అప్పుడు కూడా అనుకుంటాడు. అయితే నిజంగా ఇవన్నీ కూడా తండ్రి గురించి పొగిడితే ఎన్నో ఉన్నాయి. అయితే కొందరైతే ఏం చేస్తారు తెలుసా, అసలు జవాబుదారీనే ఉండదు. భార్య నా కొడుకు ఏమైతే అది అయిపోనిలే, తిన్నామా వచ్చామా తాగామా పడిపోయామా ఎక్కడో చేసా, అసలు పట్టించుకోరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నిజంగా ఒక మనిషి నన్ను ఒకసారి కలిశాడు, అడిగారు, గురుగారు చిన్న వయసు నుంచి కూడా మా అమ్మ భగవంతుని రోజు పూజ చేస్తూనే ఉంది, అయితే మా నాన్న మకం కూడా నేను ఇప్పటివరకు చూడలేదు సరిగా, అయితే మా నాన్నకు జవాబుదారీనే లేదు, రెస్పాన్సిబిలిటీనే లేదు. మా అమ్మ ప్రతిరోజు బీడీలు చుట్టుకొని పూజ చేసి ఆ డబ్బుల్లో నేను వారానికో 15 రోజులకో ఒక హోమం చేయాలో లేదా పూజ చేయాలో శాంతి చేయాలో చెప్పిన పూజలు అన్నీ చేస్తుంది.